చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అది మాట్లాడరు మీరు. జరిగే డెవలప్మెంట్ పోలవరంకి 28,000 కోట్ల రూపాయలు ఇస్తారంటూ కేంద్రం ఈరోజు ప్రకటించింది. రైల్వే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ చేశారు కొత్త ధరలకి. ఆ రోజు యాక్సెప్ట్ చేసి ప్రకటన కూడా ఇచ్చారు నిర్మలా సీతారామన్ గారు. 14,000 కోట్లకు ఎస్ఎస్ఆర్ ఆ రోజు అప్డేట్ చేసినవే ఈ రోజు రిలీజ్ చేస్తా ఉన్నారు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మేము సాధించినటువంటి ఏదైతే విజయాలు ఉన్నాయో దాని ఫలితాలు చంద్రబాబు నాయుడుకి వస్తున్నాయి. అయినా కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సాధిస్తే చంద్రబాబు నాయుడు పథకాలు లేకపోతా మీరు పేరు ఇబ్బంది కట్ చేయలేదు, మీరు దాని ఫలితాలను మీరు అనుభవించలేదా? అప్పట్లో వ్యవహరించిన ఒక మంత్రి ఆ కియాని దోచుకొని తినింది లేదా? తెచ్చింది వాళ్ళైతే దోచుకుంది మీరు కాదా అండి ప్రకాష్ రెడ్డి గారు? అయ్యో స్క్రాప్ మొత్తం అమ్ముకున్నారండి. స్క్రాప్ నుంచి ఉద్యోగాలు మానేసి మరి అక్కడ కూర్చొని మరి అమ్ముకున్నారు కదండి నాయకుడు తమ్ముళ్ళు. వాళ్ళు ఎవరికైనా స్క్రాప్ అమ్ముతారు, మేమే అమ్ముకోవాలి, మా వాళ్ళే అమ్ముకోవచ్చు. దాంట్లో ఏముంది? అది మాకే, అది మాకు మేమే అమ్ముకోవాలి బయట. నాయకుడు దోచుకుంది మీరు. కియాలో స్క్రాప్ కొనే వాళ్ళు 10-15 మంది ఉన్నారు. ఏమి దాంట్లో ఎవరైనా మా పార్టీ వాళ్ళు ఒకరో ఇద్దరు ఉంటే ఉండొచ్చు. దాంట్లో పెద్ద విషయం ఏంది? అది ప్రధానమైన అభ్యర్థులే వాళ్ళు కదా. మమ్మల్ని దాటి పోకూడదు. కియాలో ఎంప్లాయీస్ దగ్గర నుంచి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ దగ్గర నుంచి స్క్రాపుల దగ్గర నుంచి A to Z ఉద్యోగాలకు కూడా టీచర్ ఉద్యోగానికి ఒకరు, LICలో ఉద్యోగానికి ఒకరు పోకుండా అక్కడే మకాం వేసి దోచుకు తిన్నారు. ఓకేనా? 1-2 దోచుకు తింది. వచ్చింది కష్టము చంద్రబాబు గారు, ఫలితాలు అనుభవించింది మాత్రం. నరేంద్ర మోడీ గారు కొరియా వెళ్ళినప్పుడు అక్కడ హుండై కంపెనీ అధ్యక్షుడిని కలిసినప్పుడు వాళ్ళు ఇండియాలో ఇంకొక ఫ్యాక్టరీ పెట్టమన్నప్పుడు, ఎందుకంటే వాళ్ళు వెతుకుతా ఉన్నారు. హుండై చెన్నై ఏదైతే ఉందో అది ఉప్పు సముద్ర తీరం ఉండడం వల్ల అక్కడ అడిషనల్ ఫ్యాక్టరీ ఏదైతే అక్కడ డీజిల్ ఇంజన్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీ అక్కడ ఉంది. పెట్రోల్ ఇంజన్కి సంబంధించిన ఇండస్ట్రీ అక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల వల్ల అక్కడ పెట్టదలుచుకోలేదు. బెంగళూరు దగ్గరలో అడిగారు, సరే బెంగళూరు దగ్గరలో ఇస్తానన్నారు. బెంగళూరు దగ్గరలో తక్కువ ధరకు భూములు దొరికేది మనది అనంతపురం జిల్లా పెనుగొండ ప్రాంతము. అప్పటికి రాజశేఖర రెడ్డి గారు అంద్రినీవా ద్వారా నీళ్లు తెచ్చినారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 1 గంట దూరంలో ఉన్నాము. లొకేషనల్ అడ్వాంటేజ్ వల్ల నరేంద్ర మోడీ గారు దాన్ని తీసుకొని రాగలిగారు. దానికి క్రెడిట్ చంద్రబాబు కొట్టారు. గారి యొక్క క్రెడిట్ మీ హయాంలో అమరరాజన్ తరిమేశారు, మీ దగ్గర ఉన్న జాకీని తరిమేశారు, మీరు అన్నింటినీ తరిమింది మాట్లాడి అధికారంలోకి వచ్చినారు. నీకు జాకీ సంస్థను ఎవరు తీసుకురావద్దన్నారు? ఇప్పుడు తీసుకురమ్మని ఉండాలని మీరు తరిమేసిన వాళ్ళు ఎందుకు వస్తారు? ఇంకా ఎవరు ఎందుకు తరుముతారు? అప్పుడంతా అదే కదా జరిగింది, మీరు తరిమేశారనే కదా. ఎప్పుడు కూడా నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు. మీరు ఈ రోజు ఇన్ని అధికారంలోకి వచ్చేకి 100 ఆరోపణలు నా మీద చేసినారు. ఎక్కడ ప్రూవ్ చేసినారు? ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉంది, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారు కదా. జాకీని మేము తరిమేసినారనేది నిరూపించండి. వాడు రాలేదు. కోవిడ్ తర్వాత ఎవరు కూడా ఎక్స్పాన్షన్స్ పోలేదు. గార్మెంట్ పరిశ్రమ కుప్పకూలింది ప్రపంచవ్యాప్తంగా. కోవిడ్ తర్వాత ఎవరు రాలేదు. అతను ఈ ప్రాంతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కాంపౌండ్ వాళ్ళు సగంలో ఆపుకున్నాడు. పరిటాల సునీత కొడుకులు తమ్ముళ్ళ వాళ్ళ దౌర్జన్యాల వల్ల భయపడి పారిపోయినాడు. 2018 డిసెంబర్ 26న సాక్షి న్యూస్ పేపరు వార్త రాసింది. మీ పేపర్ మాదే గానిలే వార్త రాసింది, జాకీ పరారని, సేలంకి తరలిపోతుంది అనేసి. సిగ్గుండాల అంటే 2018లో పోయిండే జాకీని పట్టుకొని మేము వచ్చినాక పోయింది అనే సిగ్గుండాల. మేము వచ్చినాక జగనన్న కాలనీ, ఆలమూరు జగనన్న కాలనీ పక్కన 11 ఎకరాల భూమి కేటాయించినాం. భూమి మేము కేటాయించినాం గార్మెంట్ పరిశ్రమకి. ప్రభుత్వ భూమిని కేటాయించినాము. జగనన్న కాలనీ నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత లబ్ధిదారులందరికీ ఉపాధి కల్పించేదానికి మేము ల్యాండ్ అలాట్మెంట్ చేసుకున్నాం. ఈలోపు ప్రభుత్వం మారింది, ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చినారు. రాబోయే కాలంలో మళ్ళీ మాకు అవకాశం వస్తే గార్మెంట్ పరిశ్రమలు తెస్తాము. నేను స్ట్రైట్ అడుగుతానండి. గాంగులకుంట పొలం లిక్కర్ సుధాకర్ నాయుడు గారు కొన్నాడు. అది కొన్న భూమిని మాకి కావాలది, నీ డబ్బులు వెనక్కి తీసుకొని ఆయనని దబాయించి వాళ్ళని ఎవరితే అమ్మారో వాళ్ళని గద్దించి 5 ఏళ్ల పాటు దాన్ని అలాగే తొక్కి పెట్టేశారు. తద్వారా గంగులకుంట పొలం మాకిస్తేనే అక్కడ బళ్ళారి బైపాస్ లో ఎస్ఆర్ నాగభూషణ్ గారు ఏదైతే కన్స్ట్రక్షన్ చేశారో స్థలాన్ని డెవలప్మెంట్ వాటికి డోర్ నంబర్లు ఇవ్వము అనేసి దాన్ని అక్కడ తొక్కి పెట్టేశారు. ఇది రాసి ఇవ్వండి, దానికి డోర్ నంబర్లు ఇవ్వండి. అక్కడ డోర్ నంబర్లు మాట్లాడుతండి. తొద్దుర్తి ప్రకాష్ రెడ్డితో మాట్లాడుతాను. అవును, లిక్కర్ సుధాకర్ నాయుడు అనే వ్యక్తికి గంగులకుంట పొలానికి సంబంధం ఉంది. అతను అగ్రిమెంట్ డబ్బులు కట్టినాడు 1,60,00,000. అయితే అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయింది, కోర్టులో ఉండడం వల్ల కోర్టులో తెగలేదు.
ఆ, సో కాబట్టి అతను డబ్బు పోగొట్టుకున్నాడు. ఆ, దాని తర్వాత ఆ భూమిని కొంతమంది కొన్నారు, కొంతమంది అగ్రిమెంట్ చేసుకున్నారు, కొంతమంది రిజిస్టర్ చేసుకున్నారు. ఆ, సో వాళ్లకు అతనికి ఒక అండర్స్టాండింగ్ కుదిరి అతనికి ఏదో డబ్బులు కొంత డబ్బు వడ్డీతో సహా డబ్బులు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఆ. సుధాకర్ నాయుడు ఎన్ని చేసుకున్నా, ఇంకొకరు ఎన్ని చేసుకున్నా, దాని ఆస్తి వారసులు ఎవరైతే ఉన్నారో, అది పూర్వీకుల ఆస్తి, వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీ పడి అమ్మితేనే గానీ ఆ భూమి ఎవరైనా కొనుక్కోగలుగుతారు. వాళ్ళు కోర్టులో వాళ్ళ వాళ్ళు పంచాయతీ రాజీ పనికికుండా చేసింది మీ అన్న రాజశేఖర రెడ్డి గారు అంటారు కదా. ఏం అవసరం. ఇప్పుడు నేను చెప్తాను, మరి ఎందుకు మరి వినండి. ఎందుకు బళ్ళారి బైపాస్ లో వైభవ్ లాడ్జ్ ఎస్ఆర్ నాగభూషణ్ గారు లెక్కర్ సుధాకర్ నాయుడు ల్యాండ్ డెవలప్ చేసి కట్టిన విల్లాస్ కి మీరు ఎందుకు డోర్ నంబర్లు ఇప్పించలేదు? కాదండి, మీరు దొంగతనాలు దోపిడీలు చేసి దానికి అథెంటికేషన్ చేయమంటే ఎట్లా చేస్తాం? అది పంచాయతీ స్థలాన్ని పంచాయతీకి ఏదైతే ఒక లేఅవుట్ వేస్తే పంచాయతీకి ఏదైతే 10% ల్యాండ్ ఇస్తారో దానికి సంబంధించిన స్థలాన్ని ఒక దొంగ పత్రాలు సృష్టించి వాళ్ళు సేల్ చేసుకున్నారు. సేల్ చేసుకుని దాంట్లో బిల్డింగ్లు కట్టినారు, 24 మందికి బిల్డింగ్లు కట్టినారు. కొన్నోళ్ళు నష్టపోయినారు. అయ్యా మీరు సుధాకర్ నాయుడుకు మీరు డబ్బులు ₹1 ఎంతో పెట్టి విల్లా కొన్నారు, దాంట్లో 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు తీసుకొచ్చి పంచాయతీకి కట్టండి, పంచాయతీ నుంచి ఒక తీర్మానం తీసుకొని మేము ఇది దాని యూజర్ డెవలప్మెంట్ ఛార్జెస్ ఏదైనా కానీ ఒక ఫైన్ కానీ కట్టేసి దాని ప్రకారం నంబర్ తీసుకోండి అని చెప్పినాం. ఆ పంచాయతీ పాపంపేట పంచాయతీకి మేము వచ్చినాక దాదాపుగా 15 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు ఖర్చు పెట్టినాం. కాకలపల్లి కాలనీ పంచాయతీ కూడా దాదాపుగా 7-8 కోట్ల రూపాయల అభివృద్ధి ఖర్చు పెట్టి నేను వచ్చినాక పంచాయతీకి ఏ ₹1 ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉన్నా కూడా డెవలప్మెంట్కే చేసినాం. ఎన్నికలకు ఒక 6 నెలల ముంద ఈవెన్ కురుగుంటలో దాదాపుగా 15 ఏళ్ళు వైఎస్ఆర్ కాలనీ పడి ఆ మెయిన్ రోడ్ కిలోమీటర్ వేసినాం. మీకు ఆకుతోటపల్లిలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాము. పర్సనాయపల్లిలో దాదాపుగా 3-4 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు వేసినాం. బండమీదపల్లి R&B రోడ్ వేసినాము, దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి. దీని బిల్లులే శాంక్షన్లే ఏం లేదు. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేయాలని చేసినాం. దీనికి ఏదో శాంక్షన్లు ఉన్నాయనో గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందని చేయలే. మళ్ళా మేమే గెలుస్తాంలే, తర్వాత శాంక్షన్ పెట్టించుకొని తీసుకుంటాంలే. డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ రాజీ పడలే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.